ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో కూడా దొంగలు పడ్డారా? హుండీలో పైసలన్నీ కూడా వైసీపీ నాయకులు ఎత్తుకెళ్లారని చెప్పేసి కూడా టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు టీడీపీ ముఖ్యంగా ఏంటంటే తిరుపతి ఎంపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడేమో సిబిఐ విచారణ జరిపించారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు పరకామణి ఇష్యూ గురించి? భక్తులు తినేటువంటి ప్రసాదాన్నే కల్తీ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు దొంగతనాలు, దోపిడీలు వాళ్ళ ప్రామాణికంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసే ఉండొచ్చు. వాళ్లే సిబిఐ ఎంక్వైరీకి ఆహ్వానిస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ గా తీసుకొని వాళ్ళని సిబిఐ ఎంక్వైరీ వేసి వాళ్ళని ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి జనసేన పార్టీ నుండి మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నామండి. దొంగలు ఏదంటారు సార్, దొంగడొచ్చి దొంగ దొంగ అని అరిచినట్టు వాళ్లే సిబిఐ ఎంక్వైరీకి ఆహ్వానించడం అనేది హాస్యాస్పదంగా కూడా ఉంది. కానీ తిరుమల ఎందుకు టార్గెట్ అవుతుంది అంటారు అసలు ఏపీలో? గతంలో ఒక పెద్ద ఆయన తిరుమలని టార్గెట్ చేశాడు. నేను పేర్లు అయితే ప్రస్తావించను. పదే పదే అదే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా టార్గెట్ చేస్తా ఉన్నారు. భగవంతుడే శిక్షిస్తాడా మేడం మీరు అనొచ్చు, కానీ ఖచ్చితంగా రాక్షస సంహారం అనేది జరుగుతుందండి. పాపం ఎక్కువైపోయినప్పుడు రాక్షస సంహారం ఎలా జరుగుతుందో ఈ పదే పదే టార్గెట్ చేసినప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు లాంటి వాడే 100 తప్పులకి మరి శిక్షించడానికి ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు భగవంతుడు కూడా పెట్టుకుంటాడండి. అక్కడ ఉన్నటువంటి సంపద మీద కానివ్వండి, లేకపోతే భక్తులు హిందుత్వం మీద కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి కక్షపూరితమైన ధోరణి వాళ్ళు అలా వెళ్ళగక్కుతున్నారు తప్ప ఇంకా మరో దురుద్దేశం అయితే ఏది లేదండి. కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున హిందూ దేవాలయాలను కానివ్వండి, అదే విధంగా ఇతర మతస్థులను కానివ్వండి అభివృద్ధి చేసేదే. ఇలాంటి వాళ్ళు బురద ఎంత చల్లినా కూడా ఎవ్వరు ఒక ప్రజలు ఓటు వేసేటువంటి ఒక ఓటర్ కూడా వాళ్ళ మాటలు లక్ష్య పెట్టరు. అంటే జగన్ గారి హయాంలో 100 కోట్లు ఆ పైసలన్నీ కూడా దుర్వినియోగం చేశారు. ఆ పైసలన్నీ కూడా రియల్ ఎస్టేట్ లో పోగు చేశారని కూడా మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? 100% అండి. వాళ్ళు ఒక ప్రతిదానికి కూడా 10 రూపాయలు ఖర్చు అయ్యే దగ్గర 1 కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకుంటారండి. మన సంచులన్నీ నిండిన తర్వాత అక్కడ ఏదైతే బాధ్యత తీసుకున్నామో ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి క్రమం అదే. ముందు తినుకో, దోచుకో, దండుకో, తినుకో. మన జగన్మోహన్ రెడ్డి గారు పద్దాక చెప్పేటువంటి మాట అదే. వాళ్ళ పద్ధతి, వాళ్ళ సూత్రం అనమాట అది. అలా వైఎస్ఆర్సీపీ యొక్క సూత్రం దాచుకో, తినుకో, దండుకో. ఇదే ప్రాతిపదికలో వాళ్ళు తిన్నాక, వాళ్ళు దాచుకున్నాక మిగిలింది ఏదన్నా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. 100 కోట్లు కాబట్టి 1000 కోట్లు కూడా వాళ్ళు చేసి ఉండొచ్చు. మళ్ళీ మొత్తం సిబిఐ ఎంక్వైరీల్లో ఖచ్చితంగా జరుగుతాయి. రాబోయే రోజుల్లో మొత్తం దొంగలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు. ఇప్పుడు తిరుమల క్షేత్రాన్ని అడ్డు పెట్టుకుని విష ప్రచారాలు అదే విధంగా రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ అండ్ కో జనసేన అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరు కూడా ఒక దైవాన్ని అడ్డు పెట్టుకొని అయితే చేసేటువంటి దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం లేదండి. పవన్ కళ్యాణ్ గారు భగవంతుడిని ఏ స్థాయిలో కొలుస్తారనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి ఇలాంటి కుటిల రాజనీతికి అయితే కనుక తెర తీయరు. కానీ ఆయన మీద ఏదో ఒక రకంగా దుమ్మెత్తి పొయ్యాలి కాబట్టి మాత్రమే వీళ్ళు చేస్తా ఉంటారు తప్ప ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు టాయిలెట్కి వెళ్ళారా, బ్రష్ చేసుకున్నారా, స్నానం చేశారా, లేకపోతే ఎటు వెళ్ళారు, ఇవన్నీ కూడా వీళ్ళకి మాట్లాడుకోవడానికి ఒక సబ్జెక్ట్స్. అంతేగాని రాష్ట్ర ప్రజలు ఎంత దౌర్భాగ్యంలో మగ్గిపోతున్నారు, దాని మీద మనం ప్రశ్నించేది ఉందా? అసెంబ్లీకి పోదామా? మన నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? దీని ఏది పట్టదండి వీళ్ళకి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే టార్గెట్. ఎందుకంటే జగన్ అమ్మ మొగుడు ఎవడన్నా ఉన్నాడంటే సారీ అనకూడదు, విజయం గారు క్షమించాలి, అది పవన్ కళ్యాణ్ గారు. దానికి మాత్రమే వాళ్ళకి భయం. ఆ భయాన్ని కలిగిస్తా అని చెప్పారు. ఆ భయంతోనే వీళ్ళు ఏది పడితే అది నోటికి వచ్చినట్టుగా సందర్భ ప్రలాపనలు పేలుతా ఉన్నారు. ఇప్పుడు శ్రీవారి సొమ్మును వాటాలు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ వరకు ఈ ముడుపులు వాటాలు అందాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రిషికొండ మీద వరకు అందే, తాడేపల్లి ప్యాలెస్ వరకు కాదండి, రిషికొండ మీద వరకు అందే. లేకపోతే అన్ని వేల కోట్ల ప్రజాధనం ఏ రకంగా దుర్వినియోగం అవుతుందండి? అన్ని వేల కోట్లతోటి అంత పెద్ద ప్యాలెస్లు మనలాంటి వాళ్ళు వెళ్తే ఎటు నుండి వెళ్తే ఎటు మారిపోతారో కూడా తెలియదు. ఏదో పెద్ద పెద్ద మహానగరాల్లో తిరునాళ్ళు జరిగేటప్పుడు చిన్నపిల్లలు మారిపోయినట్టు వాళ్ళు వేల కోట్లు దుర్వినియోగం చేసినట్టు కట్టినటువంటి కట్టడాల్లో మనం కూడా అలా మైసభలాగా మారిపోతాం అన్నమాట. అంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, దోపిడీ చేశారు. ఓకే, ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నడుస్తా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు.
ఆయన ఏమంటున్నారంటే ఎక్కువసేపు మైక్ ఇస్తానంటే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రాను అన్నట్టు మాట్లాడుతున్నారు. అటు ప్రతిపక్ష హోదా ఇవ్వరు, ప్రతిపక్షానికి టైం ఇవ్వరు, మైక్ ఇవ్వరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు, వెళ్ళలేదని మా మీద మీరు కామెంట్ చేస్తే మేమంతా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా కలిసి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తామన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుందా అంటే ఏం చెప్తారు? అసెంబ్లీకి వెళ్ళడం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం అనేది అసలు ఆయనకు అలవాటే లేదండి. 2014లో కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు ఎక్కడా కూడా హాజరైన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఏదో ఒక వంక ఆయన్ని నియోజకవర్గ ప్రజలు నమ్మి గెలిపించినప్పుడు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన గవర్నమెంట్ నుండి జీతం తీసుకుంటున్నాడు కదండి. ఆయన మరి తీసుకుంటున్నప్పుడు ప్రజలకి ఏ మౌలిక సదుపాయాలు కావాలి అనేది ప్రశ్నించాల్సింది పోయి నేను రాను ఏంటండి ఇది? ఒక ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ప్రతిపక్ష హోదా కోసం దిగజారిపోయి ప్రతిపక్ష హోదా నుండి మైక్ ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి ఇప్పుడు ఈయన అసెంబ్లీకి వెళ్తే మైక్ ఇవ్వకపోతే ఈయన మాట్లాడాలండి. అంతేగాని నాకు మైక్ ఇవ్వండి నేను లేకపోతే అమెజాన్ లో ఒక మైక్ ఆర్డర్ పెడతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆ మైక్ పట్టుకొని వెళ్తే బాగుంటది. ఒక ప్రతిపక్ష హోదా లేకపోతే నేను రాను అంటే అధికార కాంక్ష అన్నమాట ఆయనకి. ఎప్పుడు కూడా నేను అప్గ్రేడ్ లో ఉండాలి. ఆ అధికార కాంక్షతో ఎన్ని రక్త చరిత్రలు నడిపారు అనేది కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. ఇప్పుడు మీరు అడిగినట్లు ఉప ఎన్నిక వస్తుందా అంటే వాళ్ళందరూ రాజీనామా చేసి దగ్గరలో అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఉన్నాయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడినా కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు నెగ్గరు అని నేను జనసేన వీర మహిళగా ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. షూర్, తప్పకుండా, ఖచ్చితంగా అండి. ఒకవైపు మీరేమో అప్పుల మీద అప్పులు చేస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళు చేసింది 3 లక్షల కోట్లు అయితే మీరు 14 లక్షల కోట్లు అన్నట్టు కూడా మాట్లాడారని చెప్పేసి నేను అసెంబ్లీలో ఇదే వాడి చర్చ జరిగింది. 14 లక్షల కోట్లు అంటే రాష్ట్రాన్ని అప్పుల కుంపటిలో నెట్టేసి వెళ్ళింది వైఎస్ఆర్సీపీ నాయకులండి. ఆ అప్పుల కుంపట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సుభిక్షంగా బయటకు తీసుకురావాలి అనేటువంటి సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. ఒక పక్క రాజధాని కానివ్వండి, ఒక పక్క ఇండస్ట్రీలు తీసుకురావడం కానివ్వండి, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అందించే క్రమంలో అడుగులు వేస్తా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లేటువంటి కార్యక్రమాన్ని ఒక పెద్ద పేటీఎం బ్యాచ్ ని పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తా ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేసినా కూడా మనం బురదేయటమే. మనం వాళ్ళు ప్రకృతి చేస్తే మనం వికృతిలో మాట్లాడాలి అంతే తప్ప మనం మంచిగా వాళ్ళకి ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఉపాధి కలుగుతుందా, ప్రజలకి 1 రూపాయి సంపాదించుకునేటువంటి అవకాశాలు ప్రజలకి సుభిక్షంగా లభిస్తున్నాయా లేదా అనేటువంటి ఆలోచించే ధోరణి అయితే గనక ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదు. ఎక్కడా కూడా అల్లర్లు మత కల్లోలుగా లేపుదామా లేకపోతే గొడవలు పెడదామా ఇదే ఆలోచన, ఇదే ధోరణి తప్పనిచ్చి ఈ ప్రజలు ఆలోచించుకుంటారు కదా. ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుంది అంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగస్తులు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కానీ ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు నిజమా అబద్ధమా అనేది క్లారిటీ కోసం వాళ్ళు ఖచ్చితంగా ముందు అయితే గూగుల్ సెర్చ్ చేయడమో లేకపోతే ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడమో చేస్తారు. అది అవాస్తవం అనేది వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసినప్పుడు నేను 10 మందికి చెప్తాను కదండి. వాడు వేసే బురద అనేది ఖచ్చితంగా అర్థమైపోతా ఉంటది. రాబోయే రోజుల్లో అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం, ఏపీ రాష్ట్రం దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబడే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.